శ్రీ గురుభ్యో నమః. మనం ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి అంటే ఏన అస్య పితరో యాతాః ఏన యాతా పితామహాః తేన యాయాత్ సతాం మార్గం తేన గచ్చన్నరిష్యతే అనుకొని చెప్తూ వస్తున్నారు. అంటే మన తండ్రి ఎటువంటి ధర్మాన్ని ఆచరించినాడు, మన తాతలు ఎటువంటి ధర్మాన్ని ఆచరించినారు, మన ముత్తాతలు వాళ్ళ తండ్రులు ఎటువంటి ధర్మాన్ని ఆచరించినారు, అటువంటి ధర్మంలో మనం వెళుతూ ఉంటేనే మనకు శ్రేయస్సు అనేది దొరుకుతూ వస్తుంది. ఈ కాలంలో ఏ అన్య మతస్థులైతే ఉన్నారో మీ తండ్రులు, మీ తాతలు, మీ ముత్తాతలు వీళ్ళ వెనకకు మనం వెళితే ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మాన్ని అవలంబించినటువంటి వ్యక్తులే అవుతూ ఉన్నారు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే ఆచరిస్తూ వస్తామో అప్పుడు మీకు ఒక ఉన్నతమైనటువంటి సంస్కారము, ఉన్నతమైనటువంటి సద్గతులు ఇవన్నీ కూడా కలుగుతూ వస్తాయి. ఎప్పుడైతే మన పూర్వీకులందరూ ఆచరించినటువంటి ధర్మాన్ని మనం విడిచిపెట్టి ముందుకు వెళతామో అప్పుడు మనమందరము కూడా నాశాన్ని పొందుతూ వస్తాం. అందువలన మీ పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా ధర్మాన్ని నేర్పిస్తూ రండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేయాల్సినటువంటి మొదటి కర్తవ్యం ఏంటి అంటే మీ పిల్లలకు ధర్మాన్ని బోధించడం, మన సనాతన ధర్మాన్ని గురించి చెబుతూ రావడం, మన ఆచార వ్యవహారాల గురించి వాళ్ళకి చెబుతూ రావడం. ఈ విధంగా చేయడం ద్వారా మన ధర్మం అనేది ఆచంద్రతారం అంటే సూర్యచంద్రులు ఎంతవరకు ఉంటారో అంతవరకు కూడా ఈ సనాతన ధర్మం అనేది నిలబడుతూ వస్తుంది.